తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. వైసీపీ సీనియర్ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా అమలు చేసే క్రమంలో, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని, ముఖ్యంగా దుర్గి మండలం అంటేనే కాంప్లికేటెడ్ మండలం. అన్ని విలేజెస్ కూడా ఏవైతే మండలంలో 11 గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామం కూడా పార్టీ కోసం పనిచేయాలంటే ప్రతి గ్రామంలో కూడా ఒక యుద్ధం చేసినట్టుగా చేయాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాలు కూడా అలాగనే చేశాం. నియోజకవర్గంలోనే మీ మండలం చాలా గట్టి మండలం, చాలా సంస్థాత్మక మండలం. ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు చేసే క్రమంలో ఈ సంవత్సరం 5 నెలల్లోనే పూర్తి స్థాయిలో అన్ని హామీలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు, అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేసినామని సగర్వంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చెప్పుకునే పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఆయన కష్టపడి పాదయాత్ర కార్యక్రమాన్ని చేసి ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించి పేద వర్గాలు అందరినీ కూడా మన్ననలు పొంది ఈ రాష్ట్రంలో 151 సీట్లను మనం కట్టబెట్టిన ఆ వర్గాలకు సంబంధించి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేసే క్రమంలో ఈరోజు ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు జననేత పాదయాత్రకు 3 ఏళ్లు. కొన్ని అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి, కొన్ని అడుగులు చరిత్రను మారుస్తాయి. 2017 నవంబర్ 6న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన తొలి అడుగు. ఆ తర్వాత 3648 కిలోమీటర్ల ముందుకేగి 13 జిల్లాల్లో 14 నెలల పాటు వేసిన ఆ అడుగు ఈ రాష్ట్ర చరిత్రను ఎంతగా ఎలా మార్చాయో ఈ నెల 17 నెలల పాలలో మన అందరికీ అనుగుణంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు అన్న నినాదంతో పాదయాత్ర ప్రారంభానికి 3 ఏళ్లైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగౌరవంగా ప్రజల ముందుకు వెళ్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని కులాలకు సంబంధించి పేదవారన్నా కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన అభిమానము, ప్రేమ. మనం చాలా సంక్షేమ కార్యక్రమం, చాలా పెన్షన్లు, చాలా గ్రాంట్లు కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కొన్ని విషయాలు, సూచనలు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక 6 నెలలు పూర్తిగా కూడా కరోనా వల్ల మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. కరోనా తగ్గింది, ఈరోజు ప్రజల ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు. కానీ గ్రామాల్లో మనమే 2 వర్గాలుగా అయ్యి, మనమే గ్రూపులుగా అయ్యి మన పార్టీని మనమే బలహీనపరుచుకునే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో కష్టంతో
ఎంతో నమ్మకంతో మీ గ్రామాల్లో మీ మీద నమ్మకంతో చాలా వర్గాలు పేదవారందరూ కూడా మీ అంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి వస్తే గ్రామాల్లో మా నాయకులు ఉన్నారు, మాకు కావాల్సిన ఇల్లు ఇస్తారు, మాకు కావాల్సిన పెన్షన్ ఇస్తారు, మాకు కావాల్సిన రైతు భరోసా ఇస్తారు, మాకు కావాల్సిన ఆర్థికంగా లోన్లు ఇచ్చే పరిస్థితి ఉంది, మాకు ఏమి కావాలన్నా కూడా మాకు చేస్తారని ఒక నమ్మకంతో మన ఎంట నడిచారు. ఈరోజు చూస్తూ ఉంటే కొన్ని గ్రామాల్లో 2 గ్రూపులుగా అయ్యి మిగతా క్యాడర్ని నిరుత్సాహపరిచే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. దయచేసి ఆ పరిస్థితి వద్దని కూడా కోరుతా ఉన్నాను. ఎవరు కూడా నేను చెప్తా ఉన్నాను, పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా ఒక ఆశ ఉంటుంది. మా గవర్నమెంట్ వచ్చింది, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నాకు ఉపయోగం ఉంటుంది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుంది. రాజకీయంగా తిరిగినోళ్ళు వాళ్ళకు కూడా ఏదో ఒక రాజకీయ ఆశ ఉండోళ్ళు పదవి చేయాలని కూడా ఆశ ఉంటుంది. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉంటది. నేను చెప్తా ఉన్నాను, అందరికీ కూడా రాజకీయంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రాజకీయ పదవుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళకి చాలా మంది కూడా 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశారు. ఒక నాయకుడిగా ముందుకు పోవాలనంటే అనేక రకమైన ఖర్చులు, కార్యకర్తలకు సంబంధించి అనేక రకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త గురించి, నాయకుడి గురించి కూడా ఆర్థిక పరిస్థితులు కానివ్వండి అన్ని విధాలా కూడా నాకు తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది నాయకులు ఎమ్మెల్యే గారిని 2 సార్లు 3 సార్లు కలవగానే ఆయనే కలిశాడు, ఏదో అయిపోతుందని, దయచేసి అలాంటి అపోహ వద్దని కూడా కోరుతా ఉన్నాను. ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి కూడా న్యాయం చేస్తాను, మీకు అందుబాటులో ఉంటాను, మీకు కావాల్సిన అవసరాలు ఖచ్చితంగా నేను తీరుస్తానని కూడా తెలియజేస్తాను. తెలుగుదేశం నాయకులు చాలా తెలివిగా పనిచేస్తారు మీ మండలం. గత రోజులు ఎరక్కపోతే కనీసం అప్పుడు మనల్ని దగ్గరికి వచ్చి పలకరీయడానికి కూడా దగ్గరికి రాని వ్యక్తులు చాలా మంది ఈరోజు మన నాయకుల మధ్య చిన్న మనస్పర్ధలు వస్తే వాళ్ళు ఒక పక్కకు చేరి ఒక నాయకుడి దగ్గర పోయి మనకేదో మంచి చేస్తున్నట్టుగా, మనకేదో మద్దతుగా మాట్లాడినట్టుగా వాళ్ళు తెలివిగా వ్యవహారం చేస్తా ఉన్నారు. దయచేసి మీరు ఇది గమనించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం మనకని చూడటానికి కానీ, మనతో మాట్లాడటానికి కానీ, మన దగ్గర కూడా రావటానికి కూడా మనసు ఒప్పని నాయకులు ఈరోజు సానుభూతి మాటలు మాట్లాడుతూ మన దగ్గరికి ఎందుకు వస్తున్నారని కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా ఏ పని చేయటానికి కూడా 1 రూపాయి కూడా లేదు అనకుండా ఆ గ్రామాలకు సంబంధించి నాయకుల ద్వారా పనిచేయించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎవరు చేయని విధంగా, ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా, ఊహించని విధంగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా మన గ్రామంలో చేస్తా ఉన్నాం. కానీ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ కనిపిస్తా ఉంది. గ్రామాల్లో ఎక్కడా లేదు, మన నాయకుల మధ్య డిస్టర్బెన్స్ కనిపిస్తా ఉంది. దయచేసి నేను చెప్తా ఉన్నాను, ఎక్కడా కూడా మీరు చిన్న డిస్టర్బెన్స్ తెచ్చుకోవద్దు. మీకు సంబంధించిన అన్ని కూడా పనులు చేయడానికి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలా కూడా ప్రతి కార్యకర్తను కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఖచ్చితంగా ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడున్న నా అక్క చెల్లెళ్లకు, సోదరిమణులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది కింద ఉన్నారు, కొంతమంది స్టేజ్ మీద ఉన్నారు. మనందరం ఒకటే, ఏదో కింద ఉండోళ్ళు తక్కువ, ఇక్కడుండే ఎక్కువ కాదు. మనందరం కార్యకర్తలమే, మనందరం నాయకులమే. అందరం కూడా ఏదైనా సరే మనం పోరాటాలు చేస్తాం, కష్టపడ్డాం, అధికారంలోకి వచ్చాం. కాబట్టి మన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మన కోసం పనిచేసిన, మన వెంట నడిచిన కార్యకర్తలకు, అక్క చెల్లెళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.
నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్పా, స్టీమ్ బాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ. మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ. ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి. సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర, గుంటూరు. ప్రమోటర్స్ సిహెచ్వి శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 7660111412, 95539 86688.